నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత మంత్రి ఆతిషి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్షం ఆతిషి పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో జైలు పాలైన కేజ్రీవాల్ బెయిల్పై విడుదలైన తర్వాత ఐచ్ఛికంగా రాజీనామా చేశారు. కేజ్రీవాల్ రాజీనామా అంశం అటు ఢిల్లీ రాజకీయాలనే కాదు, మొత్తం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేసినట్టు? సుప్రీంకోర్టు షరతులు ఎన్నికల ప్రచారానికి ఆటంకంగా మారతాయని భావించి పదవి నుంచి తప్పుకున్నారా, లేక వ్యూహాత్మక కారణాలున్నాయా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. నిజానికి కేజ్రీవాల్ రాజీనామా వెనుక వ్యూహమేదీ లేదు. సుప్రీంకోర్టు ఆంక్షల కారణంగా పరిపాలన అంత సులభం కాదు. సెక్రటేరియట్ మెట్లెక్కరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో పదవిలో ఉండి ప్రయోజనం లేదని కేజ్రీవాల్ భావించారు. అంతేకాదు, ఒకవైపు పాలన, మరోవైపు హర్యానా ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడంతో ప్రచార బాధ్యత కేజ్రీవాల్పై ఉంటుంది. ఈ రెండు కారణాలతో పాటు రాబోయే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకున్నారు కేజ్రీవాల్. ఇంతకు మించి సవాళ్లు, వ్యూహాలు ఇందులో ఏమీ లేవు. ముఖ్యమంత్రి పదవికి ఆతిషిని ఎంపిక చేయడానికి కూడా చాలా సాధారణమైన కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సహా మిగతా ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు పార్టీలోని అధినేతకు లొంగి ఉండే నేతకు తమ స్థానాన్ని కేటాయిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా అదే జరిగింది. కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజులను కాదని ఆతిషికి పదవిని కట్టబెట్టడానికి కారణం తన ఆధిపత్యానికి ప్రమాదం రాకుండా ఉండటానికేనని స్పష్టంగా అర్థమవుతోంది. అరవింద్ కేజ్రీవాల్కు ఆతిషి నమ్మకమైన నేత కావడమే ఈ ఎంపికకు ప్రాతిపదిక. అంతేకాదు, ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాల సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అకాలీదళ్ నేతలు గతంలోనే ప్రకటించారు. అంతేకాదు, 15 ఆగస్టు రోజున ఆతిషి పతాక ఆవిష్కరణ చేయాలని జైలు నుంచే కేజ్రీవాల్ ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం సౌరభ్ భరద్వాజ్కు ఆవిష్కరణ అవకాశం కల్పించడంతో ఆప్లో లుకలకులు బయలుదేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. పార్టీలో చీలికంటూ జరిగితే అది తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతుందని భావించిన కేజ్రీవాల్ ముందు చూపుతో ఆతిషికి అవకాశం కల్పించినట్టు స్పష్టంగానే తెలుస్తోంది. ఒకవేళ చీలిక జరగకపోయినా అవినీతి ఆరోపణలున్న నేతలు పోటీ చేయరాదనే ఆప్ పార్టీ రాజ్యాంగ నిబంధనను సాకుగా చూపి తనను పోటీకి దూరం చేస్తే మొదటికే మోసం వస్తుందనుకున్న కేజ్రీవాల్ నమ్మిన బంటుగా మెలిగే ఆతిషిని ఎంపిక చేసి ఉండొచ్చంటారు రాజకీయ పరిశీలకులు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటించగానే బీజేపీకి సవాలుగా భావించిన వారు కూడా ఉన్నారు. కేజ్రీవాల్ వ్యవహారం విడతల వారీగా జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే అంచనాలు వెలువడ్డాయి. హర్యానాలో ఆప్ పార్టీకి సంస్థాగత బలం లేదు. బీజేపీని ఇరుకున పెట్టడానికే పోటీ చేయడం తప్ప అంతకు మించి ఆప్ బావుకునేది ఏమీ లేదు. జమ్మూ కాశ్మీర్లో ఆప్ ఊసేలేదు. ఇక ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు అంత సునాయాసమేమీ కాదు. కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు, జైలు జీవితం లాంటి సెంటిమెంట్ల ప్రభావం కారణంగా ఢిల్లీ ప్రజలు ఆప్ను గెలిపిస్తారనుకోవడం ఓ భ్రమ. అంతేకాదు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ ప్రభుత్వం నిరపరాధిగా ఢిల్లీ ఓటర్లు భావించే అవకాశం లేదని చెప్పాలి. అందుకు ప్రధాన కారణం మద్యం విధానం ప్రతిపాదన మొదలు ఆమోదం వరకు జరిగిన తతంగంలో ఏమాత్రం పారదర్శకత లేదని అర్థమవుతోంది. దీనికి తోడు 9 ఏళ్ల ఆప్ పాలనలో ఆశించిన ప్రగతి ఏమీ జరగలేదనే భావన ఢిల్లీ ఓటర్లలో వ్యక్తమవుతోంది. అస్తమానం లెఫ్టినెంట్ గవర్నర్తో విభేదాలు, కేంద్రంతో కయ్యం పెట్టుకోవడం మూలంగా నగర అభివృద్ధి కుంటుపడుతోందని, తాగునీరు, అంతర్గత రోడ్ల సమస్య లాంటి మౌలిక అవసరాల కల్పనపై కూడా ఢిల్లీ శ్రద్ధ పెట్టడం లేదనే అభిప్రాయం ఢిల్లీ ఓటర్లలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి కేజ్రీవాల్ ప్రతి సందర్భంలో పలాయనవాద ఎత్తుగడను అనుసరిస్తారు. గత ఉదాహరణలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. దీంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత గూడు కట్టుకుంటుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఎమోషనల్ డ్రామాకు తెర తీయాల్సిందే. విక్టిమ్హుడ్ కార్డును ప్లే చేయాలనేది కేజ్రీవాల్ ఎత్తుగడ. 2013లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 70 స్థానాలకు గాను బీజేపీకి 32 సీట్లు వచ్చాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు రాగా 15 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న కాంగ్రెస్కు కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కు మద్దతు ప్రకటించింది. దీంతో తొలిసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి ఉండడం ఇష్టం లేని కేజ్రీవాల్ కేవలం 49 రోజులకు రాజీనామా చేశారు.
తాను అవినీతికి వ్యతిరేకంగా ఉండడం ఇష్టం లేని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 2015 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 2020లోనూ మరోసారి గెలిచింది. తాజాగా అవినీతి ఆరోపణలు, జైలు పాలు కావడం లాంటి కారణాలతో రాజీనామా చేసిన కేజ్రీవాల్ నైతికత నిరూపణ పేరిట కొత్త నాటకానికి తెరతీశారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవడం కష్టంలా మారింది. ఢిల్లీ ఓటర్లు సెంటిమెంట్ స్టంట్కు మైమరిచిపోయి ఓటేసే రకం కాదు. పైగా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించిన తర్వాత మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయడం ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే లేదు. 1998 నుంచి 2013 వరకు 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని 2013 ఎన్నికల్లో ఓడించిన ఢిల్లీ ఓటర్లు ఆ తరువాత ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేశారు తప్ప దయ చూపలేదు. ఇప్పుడు కూడా 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ఓటర్లు సాగనంపే అవకాశాలే ఉన్నాయి తప్ప మరోసారి అధికారాన్ని అప్పగించే అవకాశాలు బొత్తిగా లేవంటున్నారు ఎన్నికల నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.